హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి గోంగూర పచ్చనిపప్పు కర్రీ. సో వాటి కోసం గోంగూర, టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి నేను చూపించిన విధంగా తీసుకొని ఇవి ఒక టీ గ్లాస్ పచ్చనిపప్పు మంచిగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోండి. అండ్ దెన్ గోంగూర, ఆనియన్, టొమాటో ఇవన్నీ మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం మామూలుగా గోంగూర అంటే గోంగూర పప్పు, గోంగూర పచ్చడి అట్లా చేసుకుంటాం, కానీ గోంగూర పచ్చనిపప్పు చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం ఇలానే గోంగూరలోనే కాకుండా గోంగూర, తోటకూర అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే ఆకుకూరలో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఈ పచ్చనిపప్పు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. గోంగూర మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ దెన్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటోస్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా యాడ్. ఫస్ట్ ఆనియన్ యాడ్ చేసేసి దెన్ టమాటో, దెన్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ గోంగూరలో వాటర్ ఉంటుంది, టమాటోస్ ఇవన్నీ అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది. మనకి ఎప్పుడైనా అడుగు అంటుతుంది అనిపిస్తే కొంచెం లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. ఇవన్నీ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూసారా, అందులో వాటర్ వచ్చేసాయి కదా, మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని అడుగంటకుండా చూస్తూ కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ప్యారలల్గా పచ్చనిపప్పు కూడా ఉడుకుతుంది. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచేస్తే మనకు అంతా మంచిగా కుక్ అయిపోతుంది. మంచిగా కుక్ అయిపోయిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కల్లుప్పు యాడ్ చేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న పచ్చనిపప్పు ఉన్నాయి కదా, పచ్చనిపప్పు కూడా యాడ్ చేసుకొని లైట్గా స్మాష్ చేసుకోవాలి. మనం గట్టిగా స్మాష్ చేసిన పచ్చనిపప్పు మొత్తం నలిగిపోతుంది. సో అలాగా లైట్గా జస్ట్ మొత్తం గోంగూరకి పట్టేలాగా మెత్తగా కొంచెం లైట్గా స్మాష్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మన గోంగూర పచ్చనిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. Thanks for watching. Please like, share and subscribe to my channel.